హాయ్. ఈరోజు కేలాపూర్లో ఉన్నటువంటి టెంపుల్ను చూడడానికి వచ్చినాము. మహారాష్ట్రలో కేలాపూర్ టెంపుల్ ఇది. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ జగదాంబ మాత టెంపుల్ ఉంటుంది, గాడెస్. కేలాపూర్లో ఉంది ఇది. మహారాష్ట్ర కేలాపూర్, నాగపూర్ దగ్గరలో ఉంది ఇది. జగదాంబ మాత అంటారు. మన దగ్గర ఏమంటారంటే ఎల్లమ్మ టెంపుల్ అంటాం మనం. రేణుక ఎల్లమ్మ టెంపుల్, అలాంటి టెంపుల్ ఇది. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. ఇది మహారాష్ట్రలో కాకుండా మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఆదిలాబాద్ నుండి నడుచుకుంటూ వస్తారు ఈ టెంపుల్కు. 40 కిలోమీటర్లు ఉంటుంది ఇది ఆదిలాబాద్ నుండి. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు. ఇది టెంపుల్ లోపల. ఈ టెంపుల్ లోపల దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మేము. సో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మొక్కులు తీరుతాయట. సో చాలా ఫేమస్. మన తెలంగాణ వాళ్ళైతే చాలా సంతోషంగా వస్తారు ఇక్కడికి. సో కేలాపూర్లో ఉంది ఇది, మహారాష్ట్రలో. సో చూద్దాం ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయి, చుట్టుపక్కల ఏమున్నాయి కూడా చూద్దాం ఒకసారి. ఇది చూడండి టెంపుల్, జగదాంబ మాత టెంపుల్, లేదా మన దగ్గరైతే మనము రేణుక టెంపుల్ అంటాం. సో ఇది కేలాపూర్లో ఉన్నది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ తినుబండారాలు చాలా మంచి శనగలు, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ చుడువతోటి, అటుకులతోటి ఒక తయారు చేసింది ఒక స్నాకు. అమ్మ ఎట్లా తయారు చేస్తుందో చూడండి, చాలా బ్రహ్మాండంగా. అల్లము, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నూనె. పచ్చిమిర్చి చిన్న కడిగేసి వేసి, తర్వాత కొత్తిమీర, ఉల్లాకు అవన్నీ కోసేస్తుంది. కోసి చూడండి అది ఎంత చక్కగా చేస్తుందో అమ్మ. ఇప్పుడు అవన్నీ తరిగి అందులో వేస్తుంది. మన అటుకులను, పేలాలు, బోల్ పేలాలు అంటాం కదా మనము, వాటన్నిటితో ఒక ఐటెం తయారు చేస్తుందమ్మ. ఆ ఐటెం చూస్తాం మనం ఇప్పుడు ఎంత బాగా తయారు చేస్తుందో. అవన్నీ వేస్తుంది, ఒక్కొక్కటి అన్నీ వేస్తుంది. నేను పక్కనే ఉండి చూస్తున్నాను ఏ విధంగా తయారు చేస్తుందని. చూడండి వాటన్నిటిని అది అమ్మ చూడు ఎంత మంచిగా అది చేస్తుందో. గ్రేట్, రెడీమేడ్ అన్నట్టు, అప్పుడే ఫ్రెష్, న్యాచురల్ అన్నట్టుగా. చూడండి ఎలాంటి వేడి చేయకుండా, ఏం చేయకుండా కథం అయిపోయింది. పేపర్లో పెట్టి ఇచ్చేస్తుంది. ఈరోజు మాకు ఇదే లంచ్ లాగా అనిపిస్తుంది. సో మళ్ళీ అక్కడ నుండి నాగ్పూర్ బయలుదేరినాం మేము. నాగ్పూర్ బయలుదేరి చూద్దామని వచ్చినాము. నాగ్పూర్లో దీక్షభూమి, అంబేద్కర్ దీక్షభూమి చూడడానికి వెళ్తున్నాం. ఆ దీక్షభూమి చూసుకొని నైట్ అక్కడే బస చేసి మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అయిదామని మేము బయలుదేరినాం. ఇప్పుడు నాగపూర్ దారిలో వెళ్తున్నాం మేము. ఓకే, నాగపూర్లో కలుద్దాం, అది చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ.